నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సరిహద్దులో లక్షల మంది సైనికుల త్యాగాల ఫలితంగానే ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతంగా ఉండగలుగుతున్నారన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలో ఆర్మీ ర్యాలీ ప్రారంభం. మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. 13 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. విశేష పూజలు అందుకుంటున్న ఘననాథులు. రోజుకు అలంకారంతో భక్తులకు దర్శనం. సరిహద్దులో లక్షల మంది సైనికుల త్యాగాల ఫలితంగానే ఇక్కడ ప్రజలంతా గుండెపై చేయి వేసుకొని నిశ్చింతంగా ఉండగలుగుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. దేశంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలకు 75 వసంతాల సందర్భంగా 30 మంది జవాన్లతో జూలై 30న జమ్మూ కాశ్మీర్ సియాచిన్లోని గ్లేసియర్ బేస్ క్యాంప్ నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండ పట్టణానికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం వినుకొండలో జవాన్లకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కారంపడి రోడ్డులోని ఎన్ఎస్పి కాలువ వద్ద జవాన్ల సైకిల్ యాత్రను జెండా ఊపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న జవాన్లను ఎమ్మెల్యే జీవి దంపతులు అభినందించారు. బస్టాండ్ సూపం సెంటర్ మీదుగా లయోలా పాఠశాల వరకు ర్యాలీ సాగింది. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి జీవి ఆంజనేయులు ఉత్సాహపరిచారు. పట్టణంలో సాగిన యాత్రలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా బృందం సభ్యులు లయోలా పాఠశాలలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. యాత్ర మార్గ మధ్యలో వివిధ ప్రాంతాల్లో సుమారు 40,000 మంది పైగా మాజీ సైనిక ఉద్యోగులు, వీర సైనికుల సతీమణులతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందిన విద్యార్థులు, యువతతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు. భారతదేశ రక్షణ రంగంలో విశేష సేవలు అందిస్తూ 75 ఏళ్ల వజ్రోత్సవ సందర్భానికి చేరువైన టెరిటోరియల్ సైన్యానికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలిపారు. 5,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన సైనిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ రోజు మనమందరం సంతోషంగా ఉన్నామన్నా, దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నా, శత్రు దేశాలు, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ యాత్ర యువతతో స్ఫూర్తి నింపుతుందన్నారు. టెరిటోరియల్ ఆర్మీ 5,500 కిలోమీటర్ల సాహస యాత్ర భారతదేశంలో హిమాలయ పర్వతంలోని సియాచిన్ పర్వతం దగ్గర నుండి అండమాన్ దీవుల వరకు 5,500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, సాహస యాత్ర చేస్తున్నటువంటి ఈ మద్రాసు బృందాన్ని, టెరిటోరియల్ సైన్యం బృందాన్ని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు పెట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. జై జవాన్ని నిలదీస్తూ సైనికులకు అత్యంత గౌరవము, మర్యాదలు ఇస్తున్నటువంటి దేశం మనది. మన దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోయాము. ఈరోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే, దేశ అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే శత్రు దేశాల నుండి, టెర్రరిస్టుల నుండి అనుక్షణం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోయాం. సైనికులు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ రక్షణ రంగంలో టెరిటోరియల్ ఆర్మీ 75 సంవత్సరాలు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు 5,500 కిలోమీటర్లు ఈ చేపట్టిన ఈ సాహస యాత్ర ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ, దీనిలో టెరిటోరియల్ ఆర్మీలో సభ్యులు ఈరోజు ఈ 5,500 కిలోమీటర్ల సాహసోపేత యాత్రని
దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు మనం వినుకొని రావడం, ఈ రోజు ఇక్కడ కూడా ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో అభినందనీయం. ఇది యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉంది. దేశ భద్రతలో మనం కూడా భాగస్వామ్యం కావాలని, అలాగే విపత్తులు వచ్చినప్పుడు మనం కూడా చేసి ఆదుకోవాలనే సేవాభావాన్ని, స్ఫూర్తిని నింపుతున్నటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ టీంకి, సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నేటి యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉన్నారు. సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే విపత్తులు తలెత్తినప్పుడు, మరి మన మధ్య మనకి విజయవాడలో విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా, వరదలు వచ్చినా ఈ ఆర్మీ, ఈ టెరిటోరియల్ ఆర్మీ వెంటనే వారి సేవలు అందించడం, దేశంలో అనేక సార్లు వారి సేవలు అందించడం చాలా విశేషం. వారి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, విపత్తు సమయంలో దేశంలో ఎక్కడ జరిగినా, వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా ఆదుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మలనాడు వరదల సందర్భంగా వీరు ఎంతో సేవలు అందించారు. మన బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ దగ్గర ఈ మద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ మనకు ఎంతో సహాయం అందించినందుకు మన రాష్ట్ర తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిజర్వ్ ఉన్నప్పటికీ వారు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా దేశం తరఫున విశేష సేవలు అందించిన ఈ టెరిటోరియల్ ఆర్మీ సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే నేటి యువత దేశ రక్షణ వైపు సన్నద్ధం అవ్వాలని ఈ టెరిటోరియల్ ఆర్మీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతో విశిష్టంగా యువతను ఆకర్షిస్తా ఉంది. నేటి యువత కూడా భవిష్యత్తులో దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి. అలాగే విపత్తుల సమయంలో సేవాభావంతో సేవలు అందించే విధంగా నేటి యువత ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, టెరిటోరియల్ సైన్యానికి, ఆర్మీకి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ 5,500 కిలోమీటర్లు సాహసోపేత యాత్ర చేస్తున్నందుకు ఒకసారి అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరినీ అభినందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వినుకొని రావడం జరిగింది. వారు గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఇక్కడ పాల్గొన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదే విధంగా పౌరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, భారతదేశం ఈ రోజున సురక్షితంగా ఉన్నారంటే అది ఆర్మీ. అందులో వివరమైనటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ కూడా యుద్ధ సమయంలో కానీ విపత్తు సమయంలో కూడా అనేక సేవలు అందిస్తున్నటువంటి వాస్తవాన్ని ముఖ్యంగా యువత తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా 5,500 కిలోమీటర్ల పాదయాత్రని, సైకిల్ యాత్రని ఈ రోజున దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. Honorable MLA of the constituency, Venekonda, Shri G.V. Anjaneyulu, and all the people who have gathered here to receive us with such warmth, and the brilliant school children who are here. We are indeed indebted to this gesture of warmth. We will go back with this beautiful memory that you have arranged for us. I was surprised by the generosity of this town and the generosity of our honorable MLA. My team has cycled from Siachen Glacier, and after covering about 3,200 kilometers, we are here with you today. It is my pride to be here in the town of Venekonda, and I speak on my behalf of my team when I say this. We are filled with warmth in our heart to see your love. During our journey, we have crossed the high five passes of Ladakh. We have crossed the desert of Leh. We have crossed the Great Indian Plain. We have crossed the plateau and the Deccan, and we are here with you in Andhra Pradesh. And it is our absolute joy, absolute delight, and absolute pride to be among such warm people. I wish I could speak Telugu, but since I cannot, I will convey in the language I know my heartfelt thanks and gratitude. Jai Hind, Jai Bharat. బొల్లాపల్లి మండలం సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాలువలో రామావత్ రవినాయక్ అనే యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు ముగించుకొని స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతన్ని కాలువలోకి తోసేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రవినాయక్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా పుల్లల్ చెరువు మండలం సిద్దన్నపాలెం కాలువ వద్ద గుర్తించి బయటకు తీశారు.
మాకు 3:30-4 ఫోన్ వచ్చింది. నిన్నగా మొన్న తెల్లారుజామున 3:30-4 ప్రాంతంలో శుక్రవారం ఫోన్ వస్తే ఇలా సంగతి అని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేశారు. మా బామ్మర్ది అవుతాడులే, అక్కడ మా బాబాయ్ కూతురు అక్కడికి ఇచ్చాం. బిజ్జి తండాలో కాలువలో చనిపోయాడు అని చెప్పారు వాళ్ళు. చెబితే ఎలా జరిగింది ఏందని వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఒక అబ్బాయి వచ్చి ఇతనితో పాటు ఉన్నాడు, ఇతను నేను ఇడిచిపెట్టి వస్తాను, ఈ వర్షంలో ఏం వెళ్తావాలి అని చెప్పాడు. సరే అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ 15 నిమిషాలు వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి కాలువలో పడి చనిపోయాడు అని చెప్పాడు. ఇతను వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే ఒక డ్రైవరీ బండి మీదే వచ్చాడు. సరే అని చెప్పి కుట్టాము చెబితే కుట్టాము వచ్చేసరికి ఈ అమ్మాయిని లేపింది. మా అమ్మాయిని లేపిన తర్వాత విషయం ఏం జరిగిందంటే, ఇలా రామ్మా అని చెప్పిందంట. ఏంది విషయం అంటే చెప్పలేదంట. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా మీ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు, ఇతను తీసుకెళ్లి విడిచిపెట్టి వస్తానని చెప్పాడు, కానీ 15 నిమిషాల్లో నువ్వు వచ్చి కాలువలో పడి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అని చెప్పింది. ఎలా ఏందని చెప్పి మాకు ఫోన్ చేశారు 3:30-4 ఫోన్ చేసినప్పుడు ఇలా సంగతిని చెప్పిన తర్వాత మేము వెంటనే వచ్చాం. 5:30-6 వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూస్తే అక్కడ బండి ఇటు పోయినప్పుడు తిరిగి ఇటు పడాలి కదా, పడితే ఇటు పడ్డ వెంటనే కాలువలోకి వెళ్ళిపోవాలి. కాలువలోకి వెళ్ళా ఇట్లా బండి తీసుకెళ్లి అక్కడ పెట్టినట్టుగా ఉంది, పక్కన పెట్టినట్టుగా స్టాండ్ మామూలుగా పండబెట్టి ఉంది అంతే. అక్కడ లాక్ చేసింది, మళ్ళీ ఆన్ లో లేదు, ఆఫ్ లో ఉంది. సరే అని చెప్పి పోలీసులకు ఫోన్ చేశాం. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత కానిస్టేబుల్ ఇలా అయితే ఏంది విషయం ఏందని అడిగితే ఇలా సంగతి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ బొంకామతో మాట్లాడిచ్చాం. బొంకామతో మాట్లాడిస్తే ఆమె ఏం చెప్పిందంటే, ఆ రోజు కానిస్టేబుల్ కి ఇలా సంగతి ఇలా ఈ అబ్బాయిని ఎక్కించుకెళ్ళాడు, ఇంటి దగ్గర పెట్టి వస్తానని చెప్పి తీసుకెళ్ళినాడు. 15 నిమిషాల్లో వచ్చి కాలువలో పడి చనిపోయాడు, ఇతను డ్రైవర్ మీద బండి మీద వచ్చాడు, వీళ్ళని పోయి లేపి తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, ఇతనే చంపేసి ఉంటాడు నాకు తెలిసి, వేరే వాళ్ళు ఎవరు చంపుకుంటారు అని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఏందమ్మా ఏందని వీళ్ళందరిని అడిగిన తర్వాత వీళ్ళు ఏదో చెప్పబోయారు, తడబడుతున్నారు ఏదంతా ఎందుకులని, ఇక్కడైతే పని కాదని చెప్పి స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు వీళ్ళు ఒకళ్ళ మీద చెబుతారు, వాళ్ళు ఒకళ్ళ మీద చెబుతారు, ఇదంతా కాదని చెప్పి మళ్ళీ ఫోన్ కలిసింది. ఎస్ఐ గారు వచ్చిన తర్వాతే కలిసింది, అది కూడా అంత ముందు కలవలేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే అని చెప్పి ఎస్ఐ గారికి చెప్పాం, మీరు వచ్చిన తర్వాత ఫోన్ కూడా కలిసింది, ఏదో అనుమానం ఉంది ఇది అని అడిగాము. అడిగితే అన్ని బయటకు వస్తాయి, మీరు కంగారు పడొద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీళ్ళైతే మాకు తెలియదు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్న తర్వాత విషయం ఏంటంటే, వీళ్ళు తడబడి ఏంటంటే, వీళ్ళే డబ్బులు, మా ఓడి దగ్గర డబ్బులు ఉన్నాయి, గోల్డ్ రింగ్ ఉంది, ఆ డబ్బుల కోసమే ఇలా పనిచేసింది. బండి మార్క్ ఎలా ఉందంటే, కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బండి మార్క్ ఉంది, డబ్బులు 15,000 దాకా ఉన్నాయి సుమారు మా జేబులో. 15,000 దాకా ఉన్నాయి, ప్లస్ గోల్డ్ రింగ్ కూడా ఉంది. ఆ రింగ్ కూడా కనిపించలా, డబ్బులు కూడా కనిపించలా. సరే అని చెప్పి కాస్త బండి మార్కుంది, అది సాయంత్రానికి తెలిసింది మాకు. ఏందా అని చూస్తే అప్పుడు చీకటి పడ్డది. సరే అని చెప్పి వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి చెబితే, అసలు ఉన్నాడా లేడా అని చెబితే, మీరు చనిపోయారని ఎలా చెబుతారు, నిర్ధారణ చేస్తారు, ఫోన్ అనేది ఒకటి కలుస్తుంది కదా, బతికున్నాడనే అనుకుందాము అని చెప్పారు. సరే ఎస్ఐ గారు చెప్పినట్టుగా మేము కూడా విన్నాము. విన్న తర్వాత ఏంటంటే, వాళ్ళ బాడీ చూసిన తర్వాత ఏం జరిగిందంటే, ఉరేసినట్టుగా ఇదంతా కొట్టి పగలగొట్టి ఆ ఉరేసిన లుంగి ఉంది, అతని లుంగి అంతా వదిలేసి వచ్చాడు కదా, ఆ లుంగితో ఏం జరిగిందంటే, మాకు వచ్చిన అనుమానం ప్రకారము ఆ లుంగి కట్టేసి ఇలా ఈడ్చుకుంటూ వచ్చాడు, బోర్ల పడ్డట్టుగా ఈడ్చుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే అదంతా గీక్కపోయింది చేతులకి కాళ్ళకి. మా అనుమానం ఏంటంటే, బాడీ బయట పడ్డ తర్వాతే మాకు అనుమానం ఎక్కువైంది. అప్పుడు దాకా అనుమానం రూపాయలు 10 పైసలు అంతే ఉంది మాకు. బాడీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళే పుట్టామా, ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు, వీళ్ళ అమ్మటి ఇంకెవరున్నారు ఏందనే తెలియదు. వీళ్ళందరినీ బయట పెట్టాలి. పోలీసులు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, పోలీసులు అయితే మాతో పాటే ఉన్నారు, బాగానే సహకరించారు, ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ. వీళ్ళు ఏంటంటే మాకైతే న్యాయం జరిగేటట్టు చేసి పెట్టాలి. ఇంకా నేను 7:30 ఫోన్ చేశాను సార్, శుక్రవారం ఫోన్ చేసి ఇంటికి వస్తున్నావు అని అడిగితే వస్తున్నాను అని చెప్పాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30 ఆ టైంలో వర్షం వస్తుంటే ఫోన్ చేశాను, మళ్ళీ వస్తున్నావు అని. ఏలూరులో ఉన్నాలే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా, వర్షం వస్తుంది నేను రానులే ఇంటికి అని చెప్తే సరే అని నేను ఫోన్ పెట్టేసి పడుకున్నా సార్. నేను వచ్చి బిడ్జి తండ్రులు అక్కడ ఉన్నారంట, వాళ్ళందరు కలిసి తాగారు, మా ఆయన్ని కొట్టారు సార్. వాళ్ళే కొట్టి చంపారు. ఆ కొట్ట ఆయనను ఇంకో ఆయన ఎవరో సంగం తండ నుంచి వచ్చి వాళ్ళు చంపారు సార్. మా ఆయనకి ఎలా కొట్టారో ఎలా చంపారో నాకు న్యాయం జరగాలి సార్. నాకు చిన్న పిల్లోడు, చిన్న వయసు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సార్. మా ఆయన ఘోరంగా చంపారు వాళ్ళు. నాకు న్యాయం జరగాలి సార్ ప్రభుత్వం నుంచి. మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం కొనసాగించి మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వినుకొండ పట్టణంకు చెందిన షేక్ మస్తాన్ బిని పట్టణానికి చెందిన అత్త నాగూర్ వలి గత 5 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో మహిళతో పెళ్లికి సిద్ధం కావడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 13 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నా పేరు మస్తాన్ బి అండి.
మాది ఎన్టీఆర్ కాలనీ. అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ వలి. అతను హనుమాన్ నగర్ 2వ లైన్ లో ఉంటాడు. 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే గొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గాని అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడు అంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్, దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు తీసుకుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి. అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీస్తున్నామంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు. ఆ బ్లాక్ మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే 2 సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి. పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేస్తున్నావు, అసలుకే మాకు మా నాన్న లేడు, మేము లేని వాళ్ళు, నన్ను నమ్మించి మోసం చేశావు, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు, మేమంతంత మాత్రపు వాళ్ళమే అంటే 2 సార్లు టాబ్లెట్లు వేస్తే పోయిందండి. గర్భము 3 నెలలది ఒకటి, 2 నెలలది ఒకటి. అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోన్. వాళ్ళ నాన్న పేరు ఖాదర్ మస్తాన్. వాళ్ళ నాన్నకి తెలియజెప్పాను ఫోన్ చేసి, ఏంటండి అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, కరెక్ట్ కాదు అంకుల్, మీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన నుండి అమ్మ బయట చెప్పుకో మాకు, మేము పలుకుబడి వాళ్ళము, మా పరువు పోయిద్దని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి. ఏంటబ్బాయి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్లి, అందరిలో నా పరువు పోయింది, నన్ను ఎవరైనా చేసుకుంటారా ఏందని అడిగితే, ఎవరికైనా చెప్తే యాసిడ్ పోస్తాను, నేనైతే చేసుకోను అన్నాడు. ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊర్లో ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి. డేట్స్ అయి పెట్టుకుంటే నన్ను ఇట్లా చేసావు ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే, నన్ను మా వదిన్ని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని నలుగురిని కలిసి కాళ్ళతో కొట్టారండి. వాళ్ళందరూ మాకు న్యాయం చేయాలి సార్, ఇట్లా ఎదటో వాళ్ళ ఆడపిల్లలకి చేయకుండా న్యాయం చేయాలి, వేరే వాళ్ళకి ఎవరు ఇట్లా బలి కాకూడదు సార్, నేను లేని వాళ్ళం కాబట్టి మాకు ఎక్కడ కూడా చల్లనివ్వట్లేదు, ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు, ఎవరికి చెప్పుకోవాలి కూడా తెలియట్లేదు సార్. ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నాను సార్ 2 ఏళ్ల కింద. బాలాజీ హాస్పిటల్లోనే నన్ను కక్కిచ్చారు, ర్యాట్ పాయిజన్ తాగాను. ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చిందండి. అంతకంటే నేనేం చేయలేదండి. న్యాయం చేయకపోతే దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. అతన్ని శిక్షించి అతను ఇట్లాంటి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయకూడదని నేను కోరుతున్నాను సార్. ఇక్కడున్న ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, లోకేష్ అన్నయ్య గారు, ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలా చాలా మంది ఆడపిల్లలు బలవుతున్నారు సార్. దయచేసి ఇలాంటి కేసు మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏది జరగకపోతే ఇంతమందిలో అల్లరైనందుకు నేను ఉంటాను, ఇట్లా మళ్ళీ నేను బతకలేను సార్, అందరిలో నేను తలెత్తుకొని తిరగలేను సార్. మా కుటుంబం ఆత్మహత్య చేసుకునింది సార్. దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. బొల్లపల్లి మండలమోటు వద్ద మూసివేయబడుతున్న హిందుస్థాన్ జింక్ సీసపు గాని కర్మాగారాన్ని తిరిగి పునఃప్రారంభించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ వినుకొండ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మారుతి మాట్లాడుతూ, వేలాది మంది నిరుద్యోగులకు తిరిగి ఉద్యోగ వసతులు కల్పించగలిగినటువంటి బండ్లమోటు జింక్ సీసపు కర్మాగారాన్ని తిరిగి పునఃప్రారంభించాలని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించి కేంద్ర పెద్దలతో మాట్లాడి కర్మాగారం పునఃప్రారంభించాలని ఆయనని కోరారు. అనంతరం అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో వేలాది మందికి ఉద్యోగ వసతులు కల్పించే సీసపు గని తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉందని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఎంపీలను కలుపుకొని కేంద్ర మంత్రులతో మాట్లాడి తప్పకుండా గని పునఃప్రారంభించడానికి తన వంతు కృషి చేస్తారని అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. అలాగే బండ్లమోటు గనిలో పనిచేసిన పూర్వపు ఏఐటియుసి నాయకులు ఎంహెచ్ ప్రసాద్, జయరావు తదితరులు మాట్లాడుతూ, బండ్లమోటు సీసపు గని మూసివేయబడిన నాటికే అప్పటికే 15 లక్షల టన్నుల సీసాన్ని ఉత్పత్తి చేసి ఉందని, గతంలో సీసం టన్ను 50,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం దాని ధర టన్ను 1,50,000కు పెరిగిందని, దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయంతో పాటు అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ వసతులు కలుగుతాయన్నారు.
ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని ఒక ముఖ్యమైనటువంటి బండ్లమూటు మైను పునఃప్రారంభించే దాని గురించి ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ముఖ్యంగా ఈ మైనింగ్లో ఈరోజు ఉన్నటువంటి గతంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను కూడా పూర్తిగా అధ్యయనం చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా నాకు సన్నిహితులే కాబట్టి గనుల శాఖ మంత్రి గారు రవీంద్ర గారు గతంలో కూడా అనేక సార్లు మనం వినుకొని రావడం జరిగింది, కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాతో పాటు. సో ఖచ్చితంగా వారికి నాతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అలాగే ముఖ్యమంత్రి గారు ద్వారా ఈ బండ్లమూటు మైనింగ్ తొందరలో మళ్ళీ రీఓపెనింగ్ జరిగే విధంగా నా వంతు పూర్తి కృషి సహకారం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. దీనివల్ల అనేక మందికి ఉపాధి, చదువుకున్నటువంటి యువకులకి ఉపాధి అవకాశం దొరుకుతుంది. అలాగే మన దేశ సంపద, ఇప్పుడు గనుల్లో ఆదాయం వస్తే మన రాష్ట్రానికి దేశానికి ఆదాయం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి అనేక వేల కుటుంబాలకి జీవనాధారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పునఃప్రారంభించాల్సిన అవసరం ఉంది. గతంలో హిందుస్థాన్ జింక్తో ఇక్కడ పరిశ్రమ నడపబడింది, దాన్ని వేదాంత వాళ్ళు కొని దీనిలో లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఉదయపూర్ వేరే చోట మైన్స్ ఉన్నందువలన అక్కడ మైనింగ్ మీద దృష్టి పెట్టి దీన్ని వాళ్ళు లాస్ వస్తుందని సాగు చూపించి ఆ రోజు మూత వేయడం జరిగింది. సో ఇప్పుడు లెడ్ డిమాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో లెడ్ డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. అంటే ఇప్పుడు ప్రాజెక్టు వైబిలిటీ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తొందరలో దాన్ని టెండర్ పిలిచి అవసరమైతే ఫారెస్ట్ పర్మిషన్లకు కూడా అనుమతులకు కూడా అప్లై చేపించి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ ఎంపీ కృష్ణదేవరాయలు మాకు చాలా మిత్రులు, ఆప్తులు. ఆయన కూడా మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనతో కూడా సమన్వయం చేసుకొని కేంద్రం నుండి ఏమైనా అనుమతులు కావాల్సి ఉంటే మన ఎంపీ గారి ద్వారా ఫారెస్ట్ పర్మిషన్లు ఇలాంటివి ఏదన్నా కావాలన్నా తప్పనిసరిగా ఎంపీ గారి సహకారం కూడా తీసుకుందాము. ఆయన కూడా తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. రానున్న నెల రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరగచ్చు. నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ బండ్లమూటు మైనింగ్ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడతాను, సభ దృష్టికి తీసుకెళ్తా, సభానాయకుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. దీనివల్ల ప్రజలకి అలాగే మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేద్దాం. ఇది పల్నాడు జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఒక మంచి అసెట్ అవుతుంది. ప్రసాద్ గారు దీనికి కావాల్సినటువంటి డేటాని అన్ని కూడా సమకూర్చాల్సిందిగా కోరుతున్నా. ఒకరోజు మంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, తర్వాత ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడతాను. అవసరమైతే ఎంపీ గారి సహకారం తీసుకొని దీన్ని ఢిల్లీకి కూడా పంపించి మనకేం కావాలో పనులు పూర్తయ్యే విధంగా చేద్దామని నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, తొందరలోనే ఈ మైనింగ్ పునఃప్రారంభం జరుగుతుందని, అవసరమైతే కొత్త కంపెనీలు ముందుకొచ్చి దీన్ని టేకప్ చేసి మంచిగా విజయపదంలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఒక శాసనసభ్యుడిగా ఇది రీఓపెన్ అయ్యి వేలాది మందికి ఉపాధి దొరికితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. మొట్టమొదటి సంతోషించే వ్యక్తిని నేను. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాల కృషి చేస్తాను, సహకరిస్తాను. మీతో పాటు నేను కూడా కష్టపడతానని సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. క్రమంలో ఎందుకు మరి ప్రశ్నించడం, ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా జరిగేటప్పుడు తర్వాత అధికార పక్షానికి వచ్చింది. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కాదు ఏంటంటే ఇక్కడ మనం శ్రీశాన్ని తీసి దాన్ని శుద్ధి చేసి కొత్త ఆ రోజు ఇంపోర్ట్ చేసుకునేది అది తక్కువ రేటు పడిందని ఒక కాదును చూపించడం జరిగింది. సరే అనేక పోరాటాలు చేసిన పెద్ద ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అది మూసివేయబడింది. ఇప్పుడు చాలా సంతోషం, రేట్లు పెరిగినాయి అన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మంచి వ్యక్తి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను మీకు చేసిన సూచన ఏంటంటే అఖిలపక్ష నాయకులందరికీ మన ఎమ్మెల్యే గారిని తీసుకుని వెళ్ళి మన ఎంపీ గారు కూడా సౌమ్యుడు, ఈ రోజున టీడీపీ నాయకుడుగా ఉన్నాడు. అక్కడ అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడేటటువంటి చొరవ కూడా ఆయనకు ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ వచ్చి కూడా చెరువులు పేట వాళ్ళు వస్తే అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. ఆ సమస్యను కూడా సాల్వ్ చేశారు. ఒకరోజు నా ఎంపీ గారు కొంచెం తీరిక ఉన్న సమయంలో మీ అఖిలపక్షం ఎమ్మెల్యే గారు కలిసి వారి ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా మనం నర్సరాపేట కానీ గుంటూరు వెళ్ళి కూర్చొని ఈ సమస్యని ముందుగా ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లయితే ప్రసాద్ గారు తప్పనిసరిగా ఎక్కడైతే మన కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉందో దాన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా ఎంపీ గారిని అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి ఎంపీ గారితో పాటుగా ఎమ్మెల్యే గారు కూడా ప్రయాణం చేసి ఆ కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి ఏదైతే ఆ టెండర్ ప్రక్రియ ఉందో దాన్ని సాల్వ్ చేసేదానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తారని సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో వారికి నేను కూడా వెళ్తానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనవారు మనకి
చిన్నప్పుడు అక్కడ బండ్లమూరు సీసపన్నులు ఉన్నాయంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రమాణమైనటువంటి ఒక విలువ ఉండేది. మంచి ఉద్యోగం, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అక్కడే ఉంటున్నారు. ఈ రోజున అందరికీ న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ప్రభుత్వానికి కూడా కొంత సంపద వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా యూనిట్గా ఉండండి. మీ ద్వారా ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారి తరఫున మేము ఉంటాం. మనందరం కలిసి ఎంపీ గారిని తీసుకెళ్ళి ఎంత ఇబ్బంది అయినప్పటికీ అవసరమైతే మీ అఖిల పక్షాన్ని మన ఎమ్మెల్యే గారి ఢిల్లీ తీసుకునే ప్రయత్నం కూడా ఎమ్మెల్యే గారు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. వినుకొండ మండలం నాగులవరం వద్ద ఆర్టీసీ బస్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. వినుకొండ నుండి అద్దంకి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బస్సులో ఉన్న ప్రయాణికులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు అని సమాచారం. వినుకొండ పట్టణంలోని కొలువు తీరిన ఘననాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రతిరోజు వివిధ వేషధారణలతో భక్తులు ఘననాథుడిని అలంకరిస్తూ పూజలు చేస్తున్నారు. స్థానిక బోస్బొమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం ఎదురు ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీ మహాగణాధిపతయే నమః. భక్త మహాశైలందరికి కూడా వినుకొండ పట్టణంలో నరసరావుపేట రోడ్డులో మున్సిపల్ ఆఫీసు ముందు ప్రతి సంవత్సరం లాగానే గత 18 సంవత్సరాల నుంచి కూడా మహావైభవోపేతంగా వినుకొండ కార్ ట్రావెల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహావైభవోపేతంగా ఈ యొక్క గణేష ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం 18వ సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా హైదరాబాద్ నుంచి ఈ యొక్క ఏరియాలోనే వినుకొండ నియోజకవర్గంలో అతి పెద్దదైనటువంటి గణేష్ విగ్రహాన్ని తయారు చేయించి అక్కడి నుంచి ట్రాలీలో ఎంతో వైభవోపేతంగా తీసుకొచ్చి ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి ఈ రోజు 2వ రోజు కార్యక్రమం మహావైభవంగా జరిగినది. గణేశ్వరుడు ఆ యొక్క సర్వ విఘ్నాలకు కూడా అధిపతి, ఏ విఘ్నాలు లేకుండా అందరికీ కూడా విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరుడు. అలాగే గణాలన్నిటి కూడా అధిపతి అయినటువంటి మహాగణపతి. ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ చేయడం భారతీయ సాంప్రదాయం. మరి భారతీయ సాంప్రదాయంలో ఉన్నట్టుగానే ఆ మహాగణపతి తొలి పూజలు అందుకుంటూ వినుకొండ ప్రజలందరినీ కూడా కాపాడాలని, అలాగే అందరికీ సుఖ ప్రయాణాలు జరగాలని, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని, పాడి పంటలు బాగా సమృద్ధిగా పండి ఈ యొక్క నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మన వినుకొండ కార్ ట్రావెల్స్ అసోసియేషన్ వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి దాతలందరూ కూడా ఉభయదాతలు ప్రసాదాలు ఇస్తూ పూజలకు ప్రతిరోజు కూడా ఒక దంపతులు వచ్చి పూజ జరిపిస్తూ ఉన్నారు. ఇలాగే ఈ యొక్క ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, శుభం భవతు. మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురు మరి 18 సంవత్సరాల నుంచి ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మరి ఎంతో వైభవంగా అందరం కూడా ఐక్యత చేసుకుంటా ఉన్నాం. విగ్రహం ఇంత చేసుకోవడం మరి స్వామివారి మనందరం అదృష్టం. మరి అలాగే 18 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. 7 రోజు కూడా 7 ప్రోగ్రాంలు పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం. మరి 12వ తారీఖు నెల్లూరు వారి పాటగజ్జి సాంగ్ ఉన్నది. 7 రోజులు కూడా 7 ప్రోగ్రాంలు ఉన్నాయి. మరి 18 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ఆజ్ఞలతో మరి మాకు ఏ సిద్ధం లేకుండా అందరం కలిసి చేసుకుంటున్నాం. మరి అందరూ ట్రావెల్స్ ఓనర్లు, డ్రైవర్ల అసోసియేషన్ ద్వారా చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మాకు చెయ్యి అందించే సురేష్ గారు, మరి వారిని మరి కుటుంబాన్ని విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ కాపాడాలని, ఇదే 18 సంవత్సరం ఎట్లే కొనసాగిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అభయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం దగ్గర శ్రీ గణేష్ జై గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా కూడా ఎంతో వైభవపేతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం 6వ సంవత్సరంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో చక్కగా వైభవంగా, ఎంతో వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అదేవిధంగా యువకుల యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 7 రోజులు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవాలని చెప్పని యూత్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున మధ్యాహ్న పూజా కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ఈ విధంగా 7 రోజుల పాటు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్న కాలంలో త్రికాలాల్లో కూడా ఈ యొక్క ఉత్సవం, ఈ యొక్క గణేష్ మూర్తికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించుకొని 7వ రోజున సాయంత్రం పూట నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి ఈ యొక్క గణేష్ విగ్రహం చేతిలో ఉంచబడినటువంటి లడ్డు కూడా వేలంపాట జరుగుతుంది. ఈ యొక్క వేలంపాటలో యువకులు, ఉత్సాహవంతులందరూ కూడా ఎంతో పోటీపడి ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో గెలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉత్సాహవంతులైనటువంటి భక్తులు, యువకులు ఈ యొక్క వేలంపాటలో పాల్గొని
ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని కూడా గెలుచుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 7వ రోజు సాయంత్రం పూట ఈ యొక్క గణేష నిమజ్జన ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గణేషుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై గణేష. గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలంలోని దాట్లవారిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 55 సంవత్సరాల రైతు మారెల నాగిరెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందాడు. పొలం పనుల నిమిత్తం ఉదయాన్నే పొలానికి వెళ్లగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు. హఠాత్ మరణంతో తమకు పెద్ద దిక్కు కోల్పోయామని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.